అందరికీ నమస్కారం. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనము సమ్ అండ్ సమ్ ఎక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఏదైతే మనం ఈ డాక్స్ వీడియో సిరీస్‌లో భాగంగా మనం స్టెప్ బై స్టెప్‌గా నేర్చుకుంటా వస్తున్నామో, ఇంతకుముందు వీడియోలో మనం కాలిక్యులేట్ గురించి నేర్చుకున్నాం. సో, ఈరోజు ఈ వీడియోలో మనం సమ్ మరియు సమ్ ఎక్స్ డాక్స్ ఫంక్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. సో, మనం పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి వెళదాం. సో, మనము సమ్ మరియు సమ్ ఎక్స్. సో, ఇది ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్స్ గూడా. ఎక్కువ మంది ప్యానలిస్ట్‌లు ఈ క్వెషన్స్ అడుగుతారు. సమ్ ఎందుకు యూజ్ చేస్తాం? సమ్ ఎక్స్ ఎందుకు యూజ్ చేస్తాం అనేసి. సో, ఇది ఇప్పుడు దేనికి యూజ్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ చార్ట్ తీసుకున్నాను. టేబుల్ చార్ట్ తీసుకొని ఇక్కడ ఏం చేశాను? సో, కంట్రీ, సో, సేల్స్. ఇక్కడ నేను కంట్రీ, సేల్స్ డ్రాగ్ చేశాను. ఓకేనా? సో, ఇక్కడ నేను కంట్రీ సేల్స్ డ్రాగ్ చేశాను. మనకి ఇక్కడ ఏమొచ్చింది కంట్రీ వైస్ సేల్స్ వచ్చినాయి. ఆస్ట్రేలియా ఇంత సేల్స్, కెనడా ఇంత, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, యూఎస్. సో, ఇది మనకి టోటల్ సేల్స్. సో, ఇది ఏంటి మనకి ఈ సేల్స్ అనేది మనం ఆల్రెడీ మన టేబుల్‌లో ప్రెజెంటెడ్ అయిన కాలమ్‌ని డ్రాగ్ చేసాం. డ్రాగ్ చేసి ఇది ఆటోమేటిక్‌గా సమ్ సపోజ్ మనకి యావరేజ్ సేల్స్ కావాలనుకుంటే యావరేజ్ మీద క్లిక్ చేయండి. సో, బట్ నా రిక్వైర్మెంట్ టోటల్ సేల్స్ కాబట్టి సమ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఆటోమేటిక్‌గా సమ్ ఆఫ్ సేల్స్ అనేది సెలెక్ట్ చేసుకుంది. సో, ఇక్కడ మనకి ఎలా కావాలంటే అలాగా మనం రైట్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, నాకు సమ్ ఆఫ్ సేల్స్ కావాలి. ఇప్పుడు మనం సమ్ తోటి మెజర్ రాద్దాం. సో, బైక్ డేటా టేబుల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ న్యూ మెజర్ క్లిక్ చేయండి. న్యూ మెజర్ క్లిక్ చేసి టోటల్ సేల్స్ మనం దేన్ని యూజ్ చేస్తున్నాం? సమ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి బ్రాకెట్‌లో సమ్ అనేది పెడుతున్నాను. టోటల్ సేల్స్ సమ్ ఈక్వల్ టు ఇక్కడ సమ్ అని టైప్ చేయండి. సమ్ అని టైప్ చేసి అందులో కాలమ్ నేమ్ ఇవ్వండి. కాలమ్ నేమ్ ఏంటిది? సేల్స్. సో, సేల్స్ అనేది ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేయండి. బ్రాకెట్ క్లోజ్ చేసి ఓకే. మనం టిక్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి టోటల్ సేల్స్ మెజర్ క్రియేట్ అయింది. సో, ఈ టోటల్ సేల్స్‌ని ఇక్కడ డ్రాగ్ చేద్దాం. ఇక్కడ మనం గనక డ్రాగ్ చేసినట్టయితే ఇక్కడ మీరు గమనించినట్టయితే నంబర్స్ అనేవి సేమ్‌గా ఉన్నవి. చూడండి 2819,725.29, 2819,725.29 అంటే నంబర్స్ అనేవి సేమ్ అని. సో, ఇదేమో డైరెక్ట్‌గా మనం ఏదైతే కాలమ్ మనకి డేటా సెట్‌లో ఉందో ఆ కాలమ్ ఇక్కడ డ్రాగ్ చేసి సమ్‌కి సెలెక్ట్ చేసుకున్నాము. ఇదేమంటే ఇది మెజర్. చూడండి ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ మెజర్ సింబల్ ఉంది. ఇక్కడైతే కాలమ్ సింబల్ ఉంది. ఇది కూడా యాక్చువల్‌గా కాలిక్యులేటెడ్ కాలమ్. ఒరిజినల్ కాలమ్ కాదు. సో, ఇక్కడ మనం డ్రాగ్ చేసాం. సో, ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే మనం ఇక్కడ డేటా సెట్‌లోకి వెళ్దాం టేబుల్ వ్యూలోకి. టేబుల్ వ్యూలోకి వెళ్ళినట్లయితే మీరు గనక గమనించినట్లయితే మనకి ఆర్డర్ క్వాంటిటీ దాకే మనకి డేటా సెట్‌లో ఉంది. ఇవన్నీ కాస్ట్, సేల్స్, ప్రాఫిట్ ఇవన్నీ మనం కాలిక్యులేటెడ్ కాలమ్స్ యూజ్ చేసి చేసాం. సో, నేను మీకు ఒకసారి డేటా సెట్ చూపిస్తాను. సో, మీరు గనక ఇక్కడ గమనించినట్లయితే ఏదైతే ఈ బ్లూ కలర్‌కి ముందున్న కాలమ్స్ ఇవే మనకి ఒరిజినల్‌గా ఉన్న కాలమ్స్. ఇవి మనం ఫిజికల్‌గా కాలిక్యులేట్ చేసినయి. ఇక్కడ చూడండి మీరు ఆటోమేటిక్‌గా ఎక్సెల్‌లో ఫార్ములాని చూడొచ్చు. J2 ఇంటూ K2 ఇవనేది మనకి ఒరిజినల్ కాలమ్స్ వచ్చేసి 1, 2 ఒక్క నిమిషం ఉండండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 కాలమ్స్. ఇవన్నీ మనం యాడ్ చేసిన కాలమ్స్. సో, ఇప్పుడు మనం పవర్ బిఐలోకెళ్ళి ఇక్కడ కూడా మనకి ఆర్డర్ క్వాంటిటీ దాకే ఉంది. ఈ కాలమ్స్ అనేవి మనం యాడ్ చేయలేదు. యాక్చువల్‌గా మనం ఏదైనా టేబుల్‌కి కాలమ్ యాడ్ చేయాలంటే మనం క్లయింట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. క్లయింట్స్ అనేవాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళున్న ఎగ్జిస్టింగ్ డేటా సెట్‌కి మనం కాలమ్ యాడ్ చేసుకుంటూ పోతుంటే డేటా టేబుల్ సైజ్ అనేది పెరిగి డేటా మోడల్ సైజ్ అనేది పెరుగుతుంది. డేటా సెట్ సైజ్ అనేది పెరుగుతుంది. సో, ఎవరు క్లయింట్స్ అనేది మాక్సిమం యాక్సెప్ట్ చేయరు. సో, ఈ కేస్‌లో మనము ఎలాగా సేల్స్ అనేవి తీసుకురావాలి. ఓకే. సో, దానికోసం అనేసి మనం ఇక్కడ ఏం చేద్దాము? సమ్ ఎక్స్ ఫంక్షన్ తోటి ఒక మెజర్ క్రియేట్ చేద్దాం. సో, న్యూ మెజర్ క్లిక్ చేయండి. న్యూ మెజర్ క్లిక్ చేసి సో, టోటల్ సేల్స్ బై యూజింగ్ సమ్ ఎక్స్ బ్రాకెట్‌లో పెట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే సమ్ ఎక్స్ టైప్ చేయండి. సమ్ టైప్ చేయగానే ఆటోమేటిక్‌గా వచ్చేసింది సమ్ ఎక్స్. సో, సమ్ ఎక్స్ టైప్ చేస్తే చూడండి సింటాక్స్ టేబుల్, ఎక్స్‌ప్రెషన్ రిటర్న్ ద సమ్ ఆఫ్ యాన్ ఎక్స్‌ప్రెషన్ ఎవాల్యుయేటెడ్ ఫర్ ఈచ్ రో ఇన్ ఎ టేబుల్. సో, మనం ఏదైతే ఇక్కడ ఇవ్వాలో మనం సమ్ చేస్తుందనమాట సమ్ ఎక్స్ ఈచ్ రో. సో, ఫస్ట్ నేను కోడ్ రాసి తర్వాత దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, టేబుల్ ఏంటిది మనకి బైక్ డేటా. సో, బైక్ డేటా, ఎక్స్‌ప్రెషన్ ఏంటిది మనకి టోటల్ సేల్స్ ఎలాగా? మీరు గనక గమనించినట్లయితే ఇక్కడ మనం టోటల్ సేల్స్ ఎలా కాలిక్యులేట్ చేసాం? టోటల్ సేల్స్ వచ్చేసి ఫార్ములా ప్రకారం I2 K2. I2 అంటే I2 ఇంటూ K2 లిస్ట్ ప్రైస్ ఇంటూ ఆర్డర్ క్వాంటిటీ అంటే లిస్ట్ ప్రైస్ ఇంటూ ఆర్డర్ క్వాంటిటీ. సో, ఇప్పుడు ఇక్కడ మనకి లిస్ట్ ప్రైస్ ఇంటూ ఆర్డర్ క్వాంటిటీ. సో, బ్రాకెట్ క్లోజ్. సో, ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసామంటే సమ్ ఎక్స్‌లో ఫస్ట్ బైక్ డేటా టేబుల్ తీసుకొని ఈ టేబుల్‌లో నాకు లిస్ట్ ప్రైస్‌ని ఆర్డర్ క్వాంటిటీని మల్టిప్లై చేయి అనేసి మనం చెప్పామన్నట్టు. ఇప్పుడు ఈ మెజర్‌ని ఓకే చేద్దాం.
ఓకే చేసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చింది టోటల్ సేల్స్ బై యూజింగ్ సమ్ ఎక్స్. సో, ఈ మెజర్‌ని కూడా ఇక్కడ డ్రాగ్ చేద్దాం. సో, ఇక్కడ మనం డ్రాగ్ చేసినట్టయితే మీరు గనక గమనించినట్టయితే నంబర్ ఎగ్జాక్ట్‌గా సేమ్ ఉన్నవి. సో, ఇప్పుడు నేను చెప్తాను వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సమ్ అండ్ సమ్ ఎక్స్. సో, నేను గనక సమ్ మెజర్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సమ్ మనం దేని మీద తీసుకున్నాం? ఆల్రెడీ ఏదైతే ఒకటి ఫిజికల్ కాలమ్ ప్రెజెంట్ అయ్యుందో, అంటే ఆల్రెడీ ఏదైతే మనం క్యాలిక్యులేటెడ్ కాలమ్ క్యాలిక్యులేట్ చేసామో అది ఆల్రెడీ ఇక్కడ ప్రెజెంట్ అయ్యుంది. ప్రెజెంట్ అంటే ఇక్కడ ఆల్రెడీ డేటా సెట్‌లో మనకి యాడ్ అయ్యుంది ఈ సేల్స్ కాలమ్. ఈ సేల్స్ మీద మనం ఇక్కడ సమ్ తీసుకున్నాం. ఏదైతే కాలమ్ మనకి ఇక్కడ ఆల్రెడీ ఫిజికల్‌గా అవైలబిలిటీ ఉందో దాని మీద మనం సమ్ తీసుకున్నాం. ఆ విధంగా వచ్చింది ఈ సమ్ వాల్యూ. నెక్స్ట్ ఇప్పుడు సమ్ ఎక్స్. సమ్ ఎక్స్ ఏంటంటే మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కాసేపు సేల్స్ లేదనుకోండి. సేల్స్ లేకపోయినా కానీ మనం సేల్స్ కాలిక్యులేట్ చేసాం. ఎలాగా? బైక్ డేటా టేబుల్ యూజ్ చేసి బైక్ డేటాలో మనకి ఎక్స్‌ప్రెషన్ ప్రకారం లిస్ట్ ప్రైస్ ఇంటూ ఆర్డర్ క్వాంటిటీ. ఇప్పుడు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది ఎలా వర్కౌట్ అవుతుంది. సో, ఈ సమ్ ఎక్స్ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ ఎక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. బైక్ డేటా టేబుల్‌లో లిస్ట్ ప్రైస్ ఇంటూ ఆర్డర్ క్వాంటిటీ అంటే 782.99 ఇంటూ 1 782.99 ఇంటూ 1 ఇలా రో వైస్ మల్టిప్లై చేసి దాని తర్వాత అది సమ్ చేస్తుంది. ఆ సమ్‌లో వచ్చిన వాల్యూనే మనకి ఇది. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఉందనుకుంటున్నాను. సమ్ ఏం చేస్తుందంటే మనకి ఏదైతే ఇక్కడ ఫిజికల్ కాలమ్ ప్రెజెంట్ అయిందో ఆ కాలమ్ మీద మనం సమ్ చేసాం. సో, సమ్ ఎక్స్‌లోకి వచ్చేసేసరికి ఏం చేసాము మనం ఇక్కడ డైరెక్ట్‌గా సేల్స్ కాలమ్ అనేది యూజ్ చేయకుండా డైరెక్ట్‌గా మనం లిస్ట్ ప్రైస్ ఇంటూ ఆర్డర్ క్వాంటిటీ అనేది మనం మల్టిప్లై చేసాం. సో, ఈ విధంగా మనకి టోటల్ సేల్స్ అనేవి కాలిక్యులేట్ అయింది. సో, సపోజ్ మనకి ఇంటర్వ్యూలో ప్యానలిస్ట్ అడిగినా గాని వాట్ ఈస్ ద సమ్ డిఫరెన్స్ బిట్వీన్ సమ్ అండ్ సమ్ ఎక్స్ మీరు ఎలా చెప్పాలంటే సమ్ అనేది మనకి ఫిజికల్ కాలమ్ మీద మనం అప్లై చేయొచ్చు. సమ్ ఎక్స్ అనేది ఫిజికల్ కాలమ్ లేకపోయినా గాని ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎగ్జాంపుల్‌తో చెప్పండి. ఎప్పుడైనా ఇంటర్వ్యూలో చెప్పేటప్పుడు ఇవి సపోజ్ నాకు డేటా ఉంది. ఆ సేల్స్ డేటాలో లిస్ట్ ప్రైస్, ఆర్డర్ క్వాంటిటీ ఉంది. అది నేను కాలిక్యులేటెడ్ కాలమ్ యాడ్ చేయకుండా టోటల్ సేల్స్ కాలిక్యులేట్ చేయాలంటే సమ్ ఎక్స్ తీసుకొని అందులో డేటా తీసుకొని లిస్ట్ ప్రైస్ ఇంటూ ఆర్డర్ క్వాంటిటీని కాలిక్యులేట్ చేస్తాం. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏందంటే డేటా సెట్ మీద మనకి అడిషనల్‌గా కాలమ్ యాడ్ అవ్వదు. బట్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ సేల్స్ అనేది వస్తుంది. ఈ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ క్వెషన్ ఫర్ ఇంటర్వ్యూ పర్పస్ ఆల్సో. సో, సమ్ మరియు సమ్ ఎక్స్‌ని మీరందరూ బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో, ఈ వీడియోని మీరు లైక్, షేర్, కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.